నమో వినాయక శ్రీమాత్రే నమ. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి జీవితంలో కొన్ని అదృష్టవంతమైనటువంటి మార్పులే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ రాశి జీవితంలోకి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి మహారాజయోగాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. రాబోయే రోజులనేవి వీరికి ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇంతకీ ఈ వృషభ రాశి జాతకులకు ఎలాంటి అదృష్టవంతమైనటువంటి ఫలితాలను ఆ దేవతలు ప్రసాదించబోతూ ఉన్నారు, ఈ రాశివారు ఏ విధమైనటువంటి మార్పులను చూస్తారు, అలాగే వీరికి మహారాజయోగాన్ని పొందబోయే పరిస్థితులు ఎలా కలగబోతూ ఉన్నాయి, వీరి మనస్తత్వం ఏ విధంగా మారుతుంది, వీరికి కలిసి వచ్చే అంశాలేంటి, కలిసి రాని అంశాలు ఏంటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి వాళ్లకు రాబోయేటటువంటి రోజులలో వీరి జీవితం అనేది ఎంతో యోగదాయకంగా మారబోతోంది. ముఖ్యంగా వీరికి వస్తూ ఉన్నటువంటి సెప్టెంబర్ నెలలో 1000 కోట్ల దేవతలు దిగివచ్చి వీరికి అదృష్టం ప్రసాదించబోతూ ఉన్నారు. అయితే మీరు ఆ అదృష్టం అనేది వినియోగించుకోవడం వల్లనే మీ జీవితం అనేది మారుతుంది. మీరు ఎటువంటి స్పందన లేకుండా చూస్తూ కూర్చుంటే గనుక, మీకు వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోకపోతే గనుక మీ జీవితం అనేది ఎదుగుదల కనిపించదు. కాబట్టి మీ లైఫ్ అనేది మారాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వచ్చే అవకాశాలను వినియోగించుకోవడం వల్లనే మీ జీవితం అనేది యోగదాయకంగా మారుతుంది. ఇక ఈ రాశి వాళ్లకు వచ్చేటటువంటి మార్పులను చూసినట్లయితే గనుక, ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధనలాభం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఏ విధంగా వస్తుందో కూడా మీరు ఊహించలేరు. అలా మీకు ఆకస్మిక ధనయోగం అనేది మీ జీవితంలో కనిపించబోతూ ఉంది. జాక్పాట్ కొట్టబోతూ ఉన్నట్లుగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వ్యాపారుల గురించి చూసినట్లయితే గనుక, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార జీవితంలో ఊహించినటువంటి అభివృద్ధి అనేది మీరు చూడబోతూ ఉన్నారు. వ్యాపారంలో సేల్స్ ఎక్కువగా పెరగడం వలన మీరు అధిక లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఇక మీరు పెట్టినటువంటి పెట్టుబడికి ఈ సమయంలో అధికమైనటువంటి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. గతంలో మీరు కష్టపడిన దానికి దక్కని ఫలితం అనేది ఇప్పుడు మీకు ఈజీగా ఆ ఫలితం అనేది వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారపరంగా అంతకుముందు ఉన్నటువంటి అడ్డంకులు, ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశిలో ఎవరైనా వ్యాపార భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి వ్యాపార భాగస్వామ్యులు కూడా లభిస్తారు. అదేవిధంగా ఎవరైనా చేస్తూ ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలనుకుంటున్నారో, అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటూ ఉన్నారో, ఆ దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉంది. కాబట్టి మీరు తలపెట్టిన ప్రతి ఒక్క పని కూడా ఈ సమయంలో విజయవంతమవుతుంది. సక్సెస్తో దూసుకుపోతారు. విజయంతో తలెత్తుకుని తిరుగుతారు సమాజంలో. ఇక ఈ రాశి జాతకం ప్రకారం ఆర్థిక పరంగా ఇంతకుముందు మీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో, ఏవైతే ఇబ్బందులు మీరు అనుభవించారో అవన్నీ కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడబోతోంది. ఎందుకు అని అంటే గనుక, ఆ దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఎల్లవేళలా ఉండబోతోంది. ఖచ్చితంగా ఈ రాశివారు మీరు ఏ పనిని మొదలుపెట్టినా కూడా, ఏ పని అయితే చేయాలని ఆలోచనలు చేస్తూ ఉన్నా కూడా అవన్నీ కూడా మొదలుపెట్టి విజయం అనేది పొందుకుంటారు. మిమ్మల్ని సక్సెస్ అనేది వెతుక్కుంటూ రాబోతూ ఉంది. ఇక ఈ రాశి వారి యొక్క స్నేహంతో మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధిని కూడా పొందుకోబోతూ ఉన్నారు. కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి, స్నేహితుల నుండి మీకు అత్యవసర పరిస్థితులలో అవసరాలకు డబ్బులు అనేవి ఇప్పుడు సర్దుబాటు అవ్వబోతూ ఉన్నాయి. అలాగే మీ యొక్క ఎదుగుదలకు, ఉన్నతికి మీ మిత్రులు ఇప్పుడు ఎంతగానో మీకు సహాయాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వాళ్ళు ఉద్యోగం విషయంలో చూసినట్లయితే, ఉద్యోగస్తుల జీవితం అనేది ఇప్పుడు గతం కంటే కూడా మెరుగవనుంది.
ఇదివరకు మీరు ఏదైతే సక్సెస్ని చూసారో అంతకంటే ఎక్కువ సక్సెస్ అనేది ఇప్పుడు రాబోతోంది. ఈ రాశివారు గతంలో మీరు ఎంత శ్రమ పడినా మీ యొక్క శ్రమను మీ ఆఫీసులో ఏ వ్యక్తులు కూడా గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ఇప్పుడు మీకు దక్కబోతోంది. అంటే మీ యొక్క ఆఫీసు పనులలో మీరు పడినటువంటి శ్రమను, ఇబ్బందిని గుర్తించి మీ కార్యాలయం మీకు మంచి గుర్తింపును ఇస్తుంది. ఇక ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా చూడడానికి మొదలు పెడతారు. అలాగే మీ పై అధికారులు కూడా మీ మీద ప్రత్యేక ప్రశంసలను కురిపించడం జరుగుతుంది. ఈ విధంగా మీ జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఈ సమయంలో మీకు ఎంతగానో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గతంలో మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు ఏవైతే పెండింగ్ పడాయో, ఏవైతే ప్రమోషన్లు మీకు దక్కాల్సినవి ఇతరులకు దక్కాయో, ఇప్పుడు మీకంటూ ఒక స్థానం అనేది ప్రారంభం కాబోతోంది. మీ యొక్క ప్రమోషన్కి సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది. మీకు దక్కేటటువంటి ప్రమోషన్ మీకు వచ్చే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. జీతాలు పెరిగి మీరు ఆర్థిక స్థితి అనేది వృద్ధి చెందుతుంది. ఇక ఈ రాశి వాళ్లకు విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్లకు మీ యొక్క విదేశీ ప్రయాణాలు అనేవి ఇప్పుడు విజయవంతం అవ్వబోతూ ఉన్నాయి. మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్న వారి యొక్క కళ అనేది ఇప్పుడు నెరవేరబోతూ ఉంది. ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగం కోసం లేదా విదేశాలలో వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్లకు కూడా ఇప్పుడు సమయం అనేది అనుకూలించబోతూ ఉంది. ఇక ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్లకు ఈ సమయం అనేది అనుకూలంగా మారనుంది. ఇక ఈ రాశి జాతకం ప్రకారం వంశపారపర్యంగా దక్కాల్సినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీకు దక్కాల్సినటువంటి ఆస్తులు మీకు దక్కుతాయి. ఈ సమయంలో మీ ప్రాపర్టీస్కి వాల్యూ అనేది బాగా పెరుగుతుంది. అమ్మకాలు జరపాలి అన్నా, కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా మీ యొక్క ఆలోచనలు అనేవి ఇప్పుడు ఆచరణలో చేస్తారు. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. ఇక ఈ రాశి వారికి ఆస్తులు దక్కడంతో పాటుగా మీ యొక్క ఆస్తుల ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా పురోగతి అనేది సాధించబోతూ ఉన్నారు. మీకు మహారాజయోగం పట్టబోతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు. అలాగే మీరు ఆర్థికంగా 2-3 ఆదాయ మార్గాలను అన్వేషించి ఆ ఆదాయ మార్గాల ద్వారా కూడా మీరు డబ్బులను సంపాదించేటటువంటి పరిస్థితులు అయితే మీ జాతకం ప్రకారం ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాజకీయ రంగం పైన కూడా వీరికి ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులకు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా మీకు చేకూరబోతూ ఉంది. ఇక ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు మీ యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు నెరవేరే అవకాశం కనిపిస్తోంది. అంటే వివాహం కోసం మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు ఊహించని విధంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని మీరు కోరుకుంటూ ఉన్నారు. అలాంటి లక్షణం కలిగిన వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఇక ఈ రాశి వారు ఇంకా మంచి శుభ ఫలితాలు మీరు పొందడం కోసం మీకు చేతనైనంత దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవతలకు పూజ చేసిన ప్రతిఫలం అనేది దక్కుతుంది. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తూ ఉన్న వారికి, వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్యఫలితం అందించబోతోంది. కాబట్టి మీరు చేసే పనుల వల్లనే మీ జీవితం అనేది సుఖమయంగా మారుతుంది. కాబట్టి మంచి కార్యాలు చేపట్టండి. అవి చేయడం వలన మీ జీవితం అనేది యోగదాయకంగా మారుతుంది. ఈ రాశివారు కాలభైరవ స్తోత్రాలు ప్రతిరోజు పారాయణ చేసుకోవడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. ఇక చూసారు కదా, ఈ రాశి వాళ్లకు వచ్చేటటువంటి సెప్టెంబర్ మాసంలో మీ జీవితంలోకి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి రాజయోగాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.